హాయ్ హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కైమా వండుతున్నాను. చాలా అయింది వండి. ఇలా వండుకుంటే అసలు చాలా బాగుంటుంది రసం పెట్టుకుని. అందుకని ఈరోజు మా వారు కైమా తెచ్చారు. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి పెట్టిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసిన తర్వాత బాగా కలిపేసి కాసేపు మగ్గబెట్టిన తర్వాత అలా కలిపేసుకుని బాగా కలిపేసి కాసేపు మూతట్టి ఫస్ట్ ఇందులో మసాలాకి ఎండు కొబ్బరి, అల్లం వేసేసుకుని ఎల్లుల్లిపాయలు, తర్వాత గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకున్న తర్వాత కాసేపు గసగసాలు బోల్ రేటుగా ఉన్నాయి కదండి, అందుకని ఎండు కొబ్బరి వేస్తున్నాను. లేకపోతే అసలు వేసేదాన్ని కాదు, మొత్తం గసగసాలు పేస్ట్ వేసేదాన్ని. కలిపేసేస్తాను, బాగా కలిపేయాలి. ఇందులోకి వాటర్ వచ్చింది కదా, వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఇందులో కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకోవాలి. కానీ కైమా కూర రైస్లో కన్నా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నానని కాదు, చాలా బాగుంటుంది. మా అబ్బాయిని మొన్న హాస్టల్లో దింపొచ్చాం కదండి మన సోమవారం. నాకు అసలు మా అబ్బాయిని దింపిన కాడి నుంచి అసలు మా అబ్బాయి మీదే ఉందండి ధ్యాస అంతా. ఏం చేస్తున్నారో ఏంటో, పుట్టిన కాడి నుంచి ఒక్కసారి కూడా అసలు మా అబ్బాయిని వదిలిపెట్టి పొందలేదు. ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసేసుకున్నాం. మిక్సీ పట్టాం కదా మసాలా, ఆ పేస్ట్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత అప్పుడు దగ్గరికి బాగా ఇంకా దగ్గరికి వచ్చాక అప్పుడు కొంచెం వాటర్ వేసి దగ్గరికి ఎగరించుకుంటుంది. సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు మటన్ తినేదానికన్నా ఒక్కసారి కైమా కొట్టించుకొని కైమా వండుకుంటే చాలా బాగుంటుంది. డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా బాలింతరాలకి ఈ కైమానే పెడతారు. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా, కలిపేసి అందులో పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. కానీ ధ్యాస అంతా మా చిన్న అబ్బాయి మీదే ఉందండి. నాకు సరిగ్గా అన్నం కూడా తినబుద్ధి అవుతలేదు. పడుకున్న మా అబ్బాయే కనపడుతున్నాడు. అక్కడ ఎట్టా ఉన్నాడో ఏంటో. ఆదివారం వెళ్దాం అనుకుంటున్నాం. మరి మా పని చూస్తేనేమో ఎప్పుడు వానవుతుందో ఎప్పుడు ఎండొద్దో తెలియదు. ఎండ వచ్చిన రోజే మా పని అండి. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత నూనె పైకి తేలింది కదా, ఇంకా కొంచెం బాగా అడుగంటిన దాకా కొంచెం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ప్లీజ్ అండి. మరి నేను పెట్టే మరిన్ని వీడియోలు మీరు తొందరగా చూడవచ్చు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నూనె బాగా తేలిపోయింది. తేలిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా, దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూతెడదాం. మూతెట్టిన తర్వాత ఇంకొకసారి చూసి చూసారా
మామూలుగా కూర చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇంక అన్నంలోకి అయితే ఇంకెలా ఉంటుందో చూడండి. కూర మాత్రం గుమ్మగుమ్మలాడుతా ఎంత వాసన వస్తుందో. మా అబ్బాయి వచ్చేసరికి అమ్మ ఏం కూర ఏం కూర ఏం కూర అంటా వచ్చాడు. మా అబ్బాయి ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నాడు. మా వాడు కూడా మటన్ ఎగురు